రెండు కాళ్ళు పనిచేయవు, మోకాళ్ళ మీద సరిగ్గా నిలబడలేడు. కానీ ఈ ఒక్క మనిషి చేసిన పని చూసి ఏకంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారే షాక్ అయ్యారు. అసలు నడవడమే చేతకాని ఒక సామాన్యుడు దేశం మొత్తం మెచ్చుకునేలా ఏం చేశాడు? ఈయన పేరు ఎన్ఎస్ రాజప్పన్. కేరళలోని కొట్టాయంకు చెందిన ఈయనకు 5 ఏళ్ల వయసులోనే పోలియో వల్ల 2 కాళ్ళు పక్షవాతానికి గురయ్యాయి. ఆయన దేనికి పనికిరాడని సమాజం అనుకుంది. కానీ ఆయన ఎవ్వరికీ భారం కాలేదు. గడిచిన 20 ఏళ్లుగా ప్రతిరోజు ఉదయాన్నే ఒక చిన్న పడవ వేసుకొని వెంబన్నార్ సరస్సులోకి వెళ్తాడు. ఎందుకో తెలుసా? కేవలం టూరిస్టులు పడేసిన ప్లాస్టిక్ బాటిళ్లు ఏరడానికి. తన 2 కాళ్ళు సహకరించకపోయినా చేతులతోనే పడవ నడుపుతూ రోజు వేల ప్లాస్టిక్ బాటిళ్లను నది నుండి బయటకు తీస్తూ ఆ బాటిళ్లను అమ్మితే వచ్చే 5-10 రూపాయలతోనే ఆకలి తీర్చుకుంటున్నాడు. ఎవరు ఎన్ని మాటలన్నా ఈయన మాత్రం అవేం పట్టించుకోకుండా కొన్ని సంవత్సరాలుగా పర్యావరణాన్ని, ప్రకృతిని కాపాడుతున్నాడు. ఈయన నిస్వార్థ సేవకు ఫిదా అయిన ప్రధాని మోదీ గారు తన మన్ కీ బాత్లో రాజప్పన్ గారిని దేశానికి హీరోగా పరిచయం చేశాడు. ఆ తర్వాత ఆయన కొత్త ఇల్లు, పెద్ద పడవ సాయంగా ఇచ్చాడు. శారీరక వైకల్యం శరీరానికే కానీ సంకల్పానికి కాదని నిరూపించిన నిజమైన సూపర్ హీరో మన రాజప్పన్ గారు.